కృష్ణా పుష్కరాలకు విజయవాడ శరవేగంగా ముస్తాబవుతోంది. వారధి సమీపంలోని పద్మావతి ఘాట్ నుంచి ఇబ్రహీంపట్నం వద్ద పవిత్ర సంగమం వరకు వివిధ చోట్ల ఘాట్ల నిర్మాణం దాదాపు పూర్తి కావస్తోంది. కృష్ణా జిల్లా యంత్రాంగం నిరంతర పర్యవేక్షణలో పనులు చకచకా సాగుతున్నాయి. కృష్ణా పుష్కరాల ప్రారంభానికి సరిగ్గా నెల రోజులు మాత్రమే ఉన్నందున ఘాట్ల నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం, సిబ్బంది, కార్మికులు 24 గంటలు శ్రమిస్తున్నారు. విజయవాడ కేంద్రంగా పుష్కర స్నానం ఆచరించేందుకు ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశమున్నందున పద్మావతి ఘాట్ నుంచి ఇబ్రహీంపట్నం వద్ద ఉన్న పవిత్ర సంగమం వరకు దాదాపు 6 కిలోమీటర్ల మేర స్నానఘట్టాలు నిర్మిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 74 స్నానఘట్టాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఒక్క విజయవాడలోనే 7 పుష్కర ఘాట్లు శరవేగంగా పూర్తి చేస్తున్నారు. యాత్రికుల రద్దీ దృష్ట్యా 4 వర్గాలుగా విభజించిన అధికార యంత్రాంగం 1,00,000 మందికి పైబడి స్నానమాచరించే ఘాట్లను A+ కేటగిరీగా నిర్ధారించారు. భవానీ, పున్నమి, దుర్గా, కృష్ణవేణి, పద్మావతి ఘాట్లతో పాటు ఇబ్రహీంపట్నం వద్ద ఉన్న పవిత్ర సంగమం ఘాట్, ఫెర్రీ ఘాట్లు A+ కేటగిరీలో ఉన్నాయి. ఇక జగ్గయ్యపేటలో ఉన్న ముక్త్యాల, వేదాద్రి, విజయకృష్ణ ఘాట్లను ఏ కేటగిరీలో ఉంచారు. 50,000 నుంచి 1,00,000 మందిలోపు భక్తులు మాత్రమే ఇక్కడ స్నానమాచరించేందుకు వీలుంది. జగ్గయ్యపేటలోని గుడిమెట్ల, మోపిదేవిలోని కల్లెపల్లి, కోడూరులోని హంసలదీవి ఘాట్లను B కేటగిరీగా నిర్ధారించారు. ఇక్కడ 10,000 నుంచి 50,000 మంది వరకు స్నానాలు చేయవచ్చు. ఇక 10,000 కంటే తక్కువ మంది స్నానాలు ఆచరించేందుకు అవకాశమున్న ఘాట్లను C కేటగిరీగా గుర్తించారు. రద్దీ నియంత్రణకు అనుగుణంగానే ఘాట్లలోకి జనాన్ని అనుమతించేలా వ్యూహం రూపొందించారు. విజయవాడ పవిత్ర సంగమం కలిపి 7 పెద్ద రివర్ సైడ్ డెవలప్మెంట్ ఉంది. ఘాట్స్ దాకా వాడచ్చు. దాదాపు 6 కిలోమీటర్ దాకా ఉంది. సో ఇక్కడ మన లాస్ట్ టైం వచ్చినటువంటి 94 లక్షల మంది వచ్చారు 2004లో. ఈసారి మనం దాదాపు టోటల్ 3 జిల్లాలు కలిపి 3.5 కోట్ల దాకా వస్తారు. దానిలో 90% ఇక్కడ రాగలుగుతారు. సో వాళ్ళని అకామిడేట్ చేయడానికి అన్ని విధాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పుష్కర్ నగర్లు, తర్వాత బస్ స్టేషన్స్, రైల్వే స్టేషన్ అంటే అది శాటిలైట్ బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ కొత్త కాన్సెప్ట్ లాగా పెడుతున్నాము. సో క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగా ఉంటుంది. ప్రకాశం బ్యారేజీకి దిగువన ఉన్న పద్మావతి ఘాట్ దాదాపు 1.1 కిలోమీటర్ మేర నిర్మించారు. బస్టాండ్ నుంచి రైల్వే బ్రిడ్జి వరకు విస్తరించిన ఘాట్లో నిమిషానికి 1,00,000 మంది వరకు స్నానం చేసే అవకాశం ఉండేలా తీర్చిదిద్దారు. దీనికి ఆనుకున్న కృష్ణవేణి ఘాట్ నిర్మాణం కూడా దాదాపు పూర్తయింది. దీన్ని దాదాపు 750 మీటర్ల పొడవున నిర్మించారు. బ్యారేజీ నుంచి ప్రత్యేక కాలువను కూడా అనుసంధానించారు. 4 అడుగుల లోతులో నీరు నిరంతరం ప్రవహించేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రకాశం బ్యారేజీని ఆనుకుని ఎగువన ఉన్న దుర్గాఘాట్, కనకదుర్గ ఆలయ గాలిగోపురం వరకు విస్తరించేలా నిర్మించారు. 325 మీటర్ల పొడవున తీర్చిదిద్దారు. ఎక్కువ మంది స్నానం చేయడానికి వీలుగా చప్టాలను సైతం వెడల్పు చేశారు. జల్లు స్నానాలకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ ఘాట్ కు సమీపంలోని పున్నమి ఘాట్ దాదాపు 400 మీటర్లు ఉంటుంది. గొల్లపూడి వరకు ఉన్న భవానీ ఘాట్ పొడవు దాదాపు 700 మీటర్లు. అలాగే ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం వద్ద 250 మీటర్ల మేర ఒకటి, 750 మీటర్ల ఫెర్రీ ఘాట్ ను నిర్మిస్తున్నారు. ఇక్కడే వృత్తాకారంలో హారతి పెవిలియన్ ను నిర్మిస్తున్నారు.